తెలుగు వారి ఆత్మ గౌరవానికి ప్రపంచంలోనే తెలుగు ఉనికిని గౌరవమైన ప్రతిష్ట చేకూర్చిన మహనీయులు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయం నందు టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు మరియు ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ఆధ్వర్యంలో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ముందుగా రక్తదానం శాసనసభ్యుడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రజలు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 140 మంది వరకు రక్తదానం చేశారు. తదుపరి ఒంగోలు నగరంలోని అద్దంకి బస్టాండ్ నందు ఆధునీకరించిన ఎన్టీఆర్ విగ్రహానికి ఇన్ఛార్జి మంత్రివర్యులు ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి స్వామి, పార్లమెంటు సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి, ఉగ్ర నరసింహారెడ్డి ఎన్టీఆర్ విగ్రహానికి దామచర్ల జనార్దన్ ఆవిష్కరణ చేయడం జరిగింది. తదుపరి ప్రచార రథంపై ర్యాలీగా పార్టీ కార్యాలయం చేరుకోవడం జరిగింది. టీడీపీ కార్యాలయం నందు ఎన్టీఆర్ మరియు ఆంజనేయులు గారి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. తదనంతరం పార్టీ కార్యాలయం నందు ఏర్పాటు చేసిన వర్ధంతి సభలో పాల్గొని జనార్దన్ మాట్లాడుతూ తెలుగు జాతికి కీర్తి తెచ్చిన తెలుగు వారందరికీ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మహనీయులు ఎన్టీ రామారావు అని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ సీనియర్ నాయకులు, కమిటీ అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పని చేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో వెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. ఎండనక వాననక క్షణం విశ్రమించక గుండెను జెండాను చేసి ఎగరేశారు. మీ అందరి సహకారం మరువలేనిదేనాడు, మీ ఐకమత్య బలం సాటిలేనిదీనాడు. సింహాలై చూపాలిక ఆంధ్ర పౌరు
శ్రీనివాసరెడ్డి గారు, అదేవిధంగా సహచర శాసనసభ్యులు కనిగిరి, అదేవిధంగా ఒంగోలు పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు గౌరవనీయుడు ఉగ్గర నరసింహారెడ్డి గారు, అదేవిధంగా మన మేయర్ గంగాడ సుజాత గారు, మన పిడిసి బ్యాంక్ చైర్మన్ కామపల్లి సీతారామయ్య గారు, ఏఎంసీ చైర్మన్ రాజకల వెంకట్రావు గారు, అదేవిధంగా మన పార్లమెంట్ జనరల్ సెక్రటరీ నాగేశ్వరరావు గారు, అదేవిధంగా మన కిమ్స్ డైరెక్టర్ గిరి గారు, బండారు టౌన్ అధ్యక్షుడు బండారు మదన్ గారు, కొత్తపట్నం మండల పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారు, ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు గుండపనేని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా మనకి ఇంకా మంత్రి శ్రీనివాసరావు గారు, వైవి సుబ్బారావు గారు, కామపల్లి శ్రీనివాసరావు గారు, సింగరాజు రాంబాబు గారు, ఇంకా ఎవరైతే ప్రముఖులు పెద్దలు అందరూ కూడా మనస్ఫూర్తిగా ఇక్కడికి చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషం. మనం ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం జనవరి 18 అనగానే అందరం కూడా ఇక్కడ కలుసుకోవటం, నాన్ వెజ్ భోజనాలు పెట్టడం, దానికి దగ్గర దగ్గర 10-15 వేల మందికి ఎంతమంది వస్తే అంతమందికి అందరం కూడా చివరి వరకు వాళ్ళందరికీ కూడా భోజనాలు అందే విధంగా దాన్ని కూడా మనం చూసుకోవటం, ఇలాంటివన్నీ కూడా మన మానవాయితీగా మనం అందరం కూడా చేసుకుంటూ వస్తున్నాం. కాకపోతే ఈసారి ముఖ్యంగా మన ఏదైతే అద్దంకి బస్ స్టాండ్ దగ్గర ఎన్టీ రామారావు గారి విగ్రహం ఉందో అది దగ్గర దగ్గర 25 సంవత్సరాల ముందు ఆ విగ్రహాన్ని అక్కడ పెట్టారు. ఆ తర్వాత అది పాడైపోయి కొంచెం ఇబ్బందులు ఉంటే దాన్ని ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని ఆధునీకరణ చేసి అన్ని అంగులతోటి ఈరోజు మళ్ళా మనం ప్రారంభించుకున్నాం. అది మన సీనియర్ నాయకులు ఎన్టీ రామారావు గారితో సంబంధాలు ఉండే వ్యక్తి, ఎన్టీ రామారావు గారితో అనుబంధంతో ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారితో మంత్రి శాఖలో ఉండి దగ్గర నుంచి ఆయనతో సంబంధాలు ఉండే వ్యక్తిని ఈరోజు వాళ్ళకి, ఎందుకంటే 18 అనగానే ప్రతి నియోజకవర్గాల్లో అనేక కార్యక్రమాలు ఉంటాయి, ప్రతి నియోజకవర్గాల్లో వాళ్ళ కార్యక్రమాలు ఓపెనింగ్లు ఇవన్నీ ఉంటాయి. అయినా ఈరోజు మనం చెప్పగానే వచ్చి ఈరోజు ఎన్టీ రామారావు గారితో సహచూపులుగా ఆ రోజుల్లో ఉండే సంబంధాలు ఉండే వ్యక్తి మన ఆనంద్ గారిని రమ్మని చెప్పగానే ఇవాళ వచ్చి దాన్ని ప్రారంభించినందుకు మనస్ఫూర్తిగా మన మంత్రి వైర రాను నారాయణ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా మన అందరి తరఫున ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. 5 ప్రోగ్రాంలు ఉంటాయి, అయినా కూడా నువ్వు రావాలి, మన ఆనంద్ గారు వస్తున్నారని చెప్పిన తర్వాత ఆయన కూడా సాయంత్రానికి పెట్టుకొని ఆయన కూడా వచ్చి ఈరోజు జయప్రదం చేసిన దానికి మన స్వామి గారికి కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఉగ్రాది కూడా చాలా పనులు చాలా బిజీగా ఉండే వ్యక్తి, అలాంటిది ఉగ్రా గారు కూడా ఈరోజు వాళ్ళ నియోజకవర్గం అన్నీ కూడా సాయంత్రం పెట్టుకొని ఈరోజు మన కోసం వచ్చినటువంటి మన ఉగ్రా కూడా మనస్ఫూర్తిగా మనందరి తరఫున అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మీకు మనందరి ఆప్తులు, ఎప్పుడు కూడా ఒకరోజు చెన్నై, ఒకరోజు ఢిల్లీ, ఏ విధంగా మనం పిలిచిన ప్రోగ్రాంలకి ఏది కూడా కాకుండా అన్నిటికీ అటెండ్ అవుతూ ఆ వయసులో ఆయన తిరుగుతూ ఈరోజు ఆయన మన మధ్యలో ఉండటం చాలా సంతోషం. కాబట్టి మనందరి తరఫున మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మళ్ళా వాళ్ళు మాట్లాడేసి మళ్ళీ మన మంత్రి గారు వాళ్ళంతా కూడా మాట్లాడేసి వెళ్తారు. కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి ఒక 2 మాటలు మనం మాట్లాడుకున్న తర్వాత మంత్రి గారు వాళ్ళు మాట్లాడతారు. మనం ఒకసారి గమనించుకున్నప్పుడు 1923 మే 28న నెమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య వెంకటరామయ్య దంపతులకి ఎన్టీ రామారావు గారు జన్మించారు. ఆయన ఒక యుగ పురుషుడు అంటే సామాన్య వ్యక్తులకి ఆ విధంగా ఉండదు. ఆయన పుట్టినప్పటి నుంచి కూడా ఆయన ప్రభుత్వ ఉద్యోగం చేసినా, కష్టపడి చదివినా, ఆయన సైకిల్ మీద పక్క ఊరికి వెళ్ళి చదువుకొని గవర్నమెంట్ ఉద్యోగస్తులుగా మెడ్రాస్లో స్థిరపడి ఆ తర్వాత సినీ రంగంలోకి వచ్చి సినీ రంగంలో కూడా రారాజుగా ఆయనకి ఈ రోజుకి కూడా ఆయనకి దీటు ఆయనే. ఎందుకంటే పౌరాణికం చేసినా ఇటు ఏం చేసినా కూడా ఆయన చెప్పే డైలాగ్స్ కానీ ఈ రోజుకి ఎవరు కూడా మన సినీ రంగంలోనే లేకపోవటం ఆయనే స్టార్ట్ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. కాబట్టి ఆయనకి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ అనే బిరుదు ఇవ్వటం కానీ, ఆ రోజుల్లో
ఎంతోమంది ఇప్పుడు కూడా కృష్ణుడిని చూడాలి అంటే ఆ బొమ్మ మన రామారావు గారిని చూసి కృష్ణుడిని పెట్టుకుంటారు. రాముడిని చూడాలి అంటే రాముడు గారిని కూడా ఎన్టీ రామారావు గారిని చూసే రాముడు ఇలా ఉంటాడేమో అనుకుంటారు. అదేవిధంగా మన పోతులూరి వీరబ్రహ్మం గారిని చూస్తే సాక్షాత్తు ఆయనే పోతులూరి వీరబ్రహ్మం గారు ఇలా ఉంటారు కావాలని చెప్పేసి అలాగంటారు. ఏ పాత్ర పోషించినా ఆయనే సాటిగా ఆయన చేసిన ఎన్నో సినిమాలు కూడా ఆ రోజుల్లో సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చారు. ఈ రోజుల్లో సినిమాలు కూడా మనం చూస్తున్నాం ఎలా ఉన్నాయనేది కూడా మీ అందరికీ తెలుసు. ఆయన సమాజంలో కష్టాన్ని ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా చేసుకోవాలి అని ఒక మెసేజ్ ప్రజలకు ఇచ్చే సినిమాలు ఎన్నో సినిమాలు ఆయన నటించాడని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా ఆయన ఏదైతే తెలుగు వాళ్ళకి అన్యాయం జరుగుతుంది, తెలుగు వాళ్ళని తప్పుతున్నారనే ఉద్దేశంతో ఆ రోజు తెలుగుదేశం పార్టీని స్థాపించి 9 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత కూడా మన దేశంలో మన ఎన్టీ రామారావు గారికి జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. ఎంతోమంది పార్టీలు పెట్టారు, వెళ్ళిపోయారు. కానీ పార్టీ పెట్టి పార్టీతోటి ఆయన ముఖ్యమంత్రి అయ్యి ఎన్నో పథకాలని ఈ రోజుకి అమలు జరుగుతున్నాయి అంటే అది ఎన్టీ రామారావు గారికి దక్కుతుందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఆ రోజుల్లోనే ఆయన స్ఫూర్తితోటి పేదవాళ్ళందరికీ కూడా వాటిని అన్నం పెట్టాలి, వాళ్ళందరూ కూడా కడుపు నిండా తినాలని చెప్పి 2 రూపాయలకి కిలో బియ్యం పెట్టిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారిని అని చెప్పి తెలియజేస్తున్నా. ఉండే పరిస్థితుల్లో అప్పట్లోనే మద్య నిషేధం, మద్యం వల్ల ఎక్కువ ఇబ్బందులు పడుతున్నారని మద్య నిషేధం కూడా ఆ రోజు ప్రకటించి ఎంతో ఇన్కమ్ వచ్చే పరిస్థితులు ఉన్నా కూడా దాని మద్య నిషేధం కూడా ఆ రోజుల్లో ప్రకటించింది కూడా మన ఎన్టీ రామారావు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా. మహిళలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు, ఈ కట్నాలు అదేవిధంగా ఎన్నో విధంగా అత్తగారికి వెళ్ళినప్పుడు బాధలు పడుతున్నారని మహిళలకు కూడా సమాన హక్కు ఇవ్వాలి అని చెప్పేసి తీసుకొచ్చింది కూడా మన ఎన్టీ రామారావు కూడా ఆ రోజుల్లోనే తీసుకొచ్చారని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు చట్టసభల్లో కానీ అదేవిధంగా ఇంతమంది మహిళలు ఈరోజు చిన్న చిన్న ఎంపీటీసీలు కానీ సర్పంచ్లు కానీ కార్పొరేటర్లు కానీ ఏదైనా కూడా అవుతున్నారు అంటే దానికి మహిళలకు కూడా ఇవన్నీ కూడా సమాన హక్కులు తీసుకొచ్చి మహిళలు కూడా అందరితో పాటు సమానంగా వాళ్ళకు కూడా ఇవ్వాలి అనేది తీసుకొచ్చిన ఘనత మన ఎన్టీ రామారావు గారితో చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా తిరుమల తిరుపతి స్థానం ఉచిత భోజనం కూడా ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు పెట్టారు. రోజు కొన్ని లక్షల మంది భోజనాలు ఉచిత భోజనం తిరుపతికి వెళ్తే దేవుడి దర్శనం చేసుకొని ఉచిత భోజనం క్వాలిటీ అయిన ఫుడ్ని కూడా ఇస్తూ దాన్ని కూడా ఎంతో చేయటం ఆయనే ఆ రోజుల్లో మొదట్లో పెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మనం అప్పుడు పటారీ వ్యవస్థ ఉంటే వాళ్ళ పెత్తనాలు ఎక్కువైపోయినాయి, ప్రజల మీద ఎక్కువ భారం వేస్తున్నారని చెప్పి దాన్ని రద్దు చేసి ఆ రోజు ఎంపీటీసీలు అదేవిధంగా ఎంపీపీలు ఆ వ్యవస్థను కూడా అప్పట్లోనే తీసుకొచ్చిన ఘనత కూడా మన ఎన్టీ రామారావు గారి దగ్గర చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇలాంటివన్నీ ఉన్నాయి. ఈరోజు ఆ తర్వాత మళ్ళా మన ప్రీతమ నాయకులు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్నే పార్టీకి కొనసాగిస్తూ పార్టీని అనేక రకాలుగా కూడా ముందుకు తీసుకెళ్తా ఈరోజు పార్టీ ఎప్పుడు ఓటమిలో అపోజిషన్లో ఉన్నా కూడా మనం ఎప్పుడు ప్రజల మధ్యనే నాయకులు ఉండేటట్టుగా ప్రజల కష్టాలు తెలుసుకునేటట్టుగా అధికారంలో ఉన్నా కూడా ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల మధ్యలోనే ఉండే విధంగా మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ ఇప్పుడు యువ నాయకుడు లోకేష్ గారు కానీ ఇలాంటివన్నీ కూడా జరపడం జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత 19 నెలలు అయితే 19 నెలలో ఏదైతే సూపర్ 6 మనం పెట్టామో ఆ పథకాలన్నీ అమలుపరుస్తూ ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా ఈరోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ 35,000 కోట్లు ఖర్చు పెడుతున్నారు నెలకు వచ్చే లోపల. అదేవిధంగా అన్నదాత సుఖీభవ దానికి అదేవిధంగా అది కూడా ఇచ్చారు. తల్లికి వందనం పథకం, దీపం 2 3 నెలలకి ఒక సిలిండర్ ఉచితంగా ఇస్తూ దాన్ని కూడా మనం చేయడం జరిగింది. అదేవిధంగా స్త్రీశక్తి మహిళల కోసం ఏదైతే ఎన్నికల ముందు ఉచిత బస్సు కావాలన్నారో ఉచిత బస్సు ఇచ్చేసి ఈరోజు మహిళలంతా కూడా మన రాష్ట్రంలో ఏ మూలకు పోవాలన్నా ఏ టెంపుల్కి పోవాలన్నా ఎక్కడికి పోవాలన్నా ఈరోజు మహిళలంతా కూడా ఉచితంగా బస్సులో పోయేటట్టు చేయటం కూడా మన ప్రభుత్వంలో మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో జరుగుతుందని చెప్పి తెలియజేస్తున్నా. ఎందుకంటే చిన్న సంఘటన, మేము ఒకసారి ఆ జిఎస్టీ దాని మీద అన్నీ తిరుగుతూ ఇక్కడ డీమార్ట్లోకి దానికి వెళ్ళాం. డీమార్ట్కి వెళ్తే ఎక్కువ మహిళలు ఉన్నారు ఫుల్గా. ఒకళ్ళైతే దగ్గర 3 కంటైనర్ లాగా ఫుల్ కొనుక్కొని ఉన్నారు. ఏందమ్మా ఏదైనా హోటలా మీది అన్న? హోటల్ కాదు సార్ మాది ఇల్లు అన్నారు. ఏ ఊరు నుంచి వచ్చామన్నా?
మేము పొద్దున్న దగ్గర నుంచి వచ్చామని చెప్పారు. ఎందుకు ఇన్ని తీసుకెళ్తున్నాం అంటే మళ్ళా రావటం ఎందుకు, ఒకసారి తీసుకెళ్తున్నాం, అయినా కూడా ఫ్రీ బస్సే కదా సార్, మాకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి ఫ్రీగా కొనుక్కొని వెళ్తున్నాము, అక్కడ కొనుక్కోవడానికి ఇక్కడ కొనుక్కోవడానికి దగ్గర 40% డిస్కౌంట్ వస్తుందని చెప్పేసి మహిళలు చెప్పడం జరిగింది. అంటే ఎంత దూరం ఆలోచిస్తున్నారో, ఏ విధంగా ఆలోచించుకుంటా ముందుకు పోతున్నారు అనేది కూడా మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా. ఈరోజు మత్స్యకారులు మనకి మొత్తం కూడా మన స్టేట్ అంతా కూడా సీకోస్ట్లో ఉంటే మత్స్యకారుల కోసం దగ్గర 259 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖర్చు పెట్టింది. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, ఎవరైతే ఆటో డ్రైవర్లు ఉన్నారో ఆటో డ్రైవర్లు అందరూ కూడా 436 కోట్ల రూపాయలు అందరూ కూడా వాళ్ళ అకౌంట్లో వేసి వాళ్ళను కూడా కాపాడింది. దగ్గర 52,000 కోట్ల రూపాయలు ఈరోజు సంక్షేమానికి ఖర్చు పెడుతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకా ఎన్నో కంపెనీలు తీసుకురావాలి, మన ఉద్యోగాలు, నిరుద్యోగం లేకుండా ఉద్యోగాలు అందరికీ ఇవ్వాలి, చదువుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారని చెప్పేసి ఉద్దేశంతో ఈరోజు అనేక కంపెనీలను కూడా ఈరోజు తీసుకొస్తాం. మనం అందరం కూడా చూస్తున్నాం. ఈరోజు లోకేష్ గారు కానీ, మన చంద్రబాబు నాయుడు గారు కానీ, అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, వీళ్ళందరూ కూడా ఒక ఎన్డీఏ కూటమిలో ఈరోజు అన్ని రకాలుగా రాష్ట్రం ముందుకు తీసుకెళ్ళడానికి వాళ్ళు కృషి చేస్తున్నారు. మనం కూడా మన వంతు మనం చేసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. మన వంతు కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా, ఎందుకంటే ముఖ్య నాయకులు ఉన్నారు, మనం కూడా ఇప్పుడు ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టాలు లేకుండా చూసుకోవాలి. ఇవాళ అధికారంలో ఉన్నామని గర్వంగా ఉంటే రేపు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనకు అదే విధంగా చూస్తారు. కాబట్టి ఎప్పుడు కూడా ఎంత తక్కువగా వెళ్తామో అంత మంచిది. ప్రజలకు ఎప్పుడు దగ్గరగా ఉండాలి, అహంకారం లేకుండా ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు తెలుసుకొని వాళ్ళకి చేసినప్పుడే అక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా మనను గుర్తుపెట్టుకుంటారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ ఈరోజు ఒక మంచి కార్యక్రమంలో లేట్ అయినా కూడా మన వాళ్ళంతా వచ్చాం. బొమ్మ కూడా ఎన్టీ రామారావు గారి బొమ్మ కూడా మీరు అందరూ కూడా చూశారు, ఎంతో చక్కగా వచ్చింది. రాత్రి కూడా చూడండి, లైటింగ్ అంతా కూడా ఉంటుంది. దాన్ని అంత బాగా జాగ్రత్తగా చూసి అన్ని చేపించాం. ఒంగోలులో కూడా అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం. ఒంగోలులో అన్నీ కూడా సర్కిల్స్ ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఒంగోలుకి కావాల్సిన మంచినీళ్ళు మనం ఏదైతే ప్రామిస్ చేశామో ప్రతిరోజు మంచినీళ్ళు అనేది కూడా 15 రోజుల్లో అమృతం మొదలైతే తప్పకుండా అది ఒక 18 months 2 సంవత్సరాల లోపల అన్ని పైప్ లైన్లు మారుస్తారు. మార్చిన తర్వాత ప్రతిరోజు మంచినీళ్ళు అనేది మనం ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఇల్లు లేని వాళ్ళకి పట్టాలు కూడా తొందరలోనే పట్టాలు కూడా మనం పంపిణీ చేస్తాం. పట్టాలు కూడా ఏదైతే ఉందో పోయినసారి వాళ్ళు ఇచ్చిన దాన్ని కూడా దొంగ ఉన్నాయని చెప్పేసి అవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. మళ్ళా 2 సెంట్లు ఏదైతే మనం ఇస్తామన్నామో ఆ 2 సెంట్లు పట్టా ఇస్తాం. అదేవిధంగా పల్లెటూరులో ఏదైతే పట్టా లేకుండా ఇంకా ఇబ్బందిగా ఉన్నారో వాళ్ళకి 3 సెంట్లు ఇస్తామని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రతి పేదవాడు కూడా సొంత ఇంట్లో ఉండాలనేది ఈ ప్రభుత్వ ఉద్దేశం. ప్రభుత్వంలో కూడా ప్రతి ఒక్కరు కూడా సొంత ఇంట్లో వాళ్ళ సొంత స్థలంలో ఉండే విధంగా దాన్ని కూడా కార్యక్రమాలు కూడా చేపడతామని చెప్పి మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇంకా కూడా శానిటేషన్ కూడా ఇంప్రూవ్ చేస్తాం. ఇంకా కూడా ప్రతి డివిజన్లో కూడా శానిటేషన్ కూడా చేసి మెయిన్ రోడ్లతో పాటు డివిజన్లో ఉండే చిన్న రోడ్లు కూడా ప్రతిరోజు కూడా క్లీన్ చేయడం కానీ దానికి కూడా కమిటీలు వేసాం. కమిటీల ప్రకారంగా మనం కూడా ప్రతి ఒక్కరు కూడా మానిటరింగ్ చేసుకొని మన రోడ్డు మన ఇల్లు అనేది ఎప్పుడైతే మనకు ప్రతి ఒక్కరు కలుగుతుందో మన ప్రాంతం కూడా బాగుపడుతుంది. ఎవరో పక్కన చెప్పేస్తున్నప్పుడు వాడు వేస్తే నాకెందుకు లేని మీరు వెళ్తారో అది రేపు మళ్ళీ మీ ఇంటి దగ్గరికి చేరుతుంది. కాబట్టి మనం ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సింది ఎక్కడైతే చెత్త వేయకుండా క్లీన్ అండ్ గ్రీన్గా ఉండేటట్టుగా మన ఒంగోలు కూడా మనం తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. పోయినసారి స్వచ్ఛ భారత్లో 72వ ర్యాంక్ ఇండియా వైడ్లో మన ఒంగోలుకి వచ్చింది. ఈసారి దానికంటే ముందుండేటట్టుగా దానికి కష్టపడుతున్నాం. మన అధికారులు కష్టపడుతున్నారు, మన నాయకులు కష్టపడుతున్నారు. అందరం కలిసికట్టుగా నియోజకవర్గాన్ని ఇంకా కూడా మనం ముందుకు తీసుకెళ్లే కార్యక్రమాలు చేద్దామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా తెలియజేస్తూ ఇప్పుడు కాబట్టి అందుకనే ఎన్టీ రామారావు గారు వర్ధంతి రోజు ప్రతిసారి కూడా మనం బ్లడ్ డొనేషన్ పెడతాం. దీనికి తగ్గకుండా అందరూ కూడా చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరికి మనస్ఫూర్తిగా పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు మన జిల్లా కనిగిరి ఎమ్మెల్యే ఉగ్రాని 2 నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా మన
స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 30వ వర్ధంతి సందర్భంగా ఇక్కడ అందరం గ్యాదరింగ్ సందర్భంగా రాజకీయాన్ని తెలియపరిచిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు. వారి సిద్ధాంతాల ఆశయంగా మనందరం కూడా పనిచేస్తూ పార్టీని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరం కష్టపడాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై హింద్, జై తెలుగుదేశం. ఈరోజు నట సార్వభౌములు, విశ్వవిఖ్యాత ప్రసిద్ధ నటులు, మాజీ ముఖ్యమంత్రి వారు శ్రీ ఎన్టీ రామారావు గారి వర్ధంతి కార్యక్రమం 30వ వర్ధంతి కార్యక్రమం ఘనంగా ఇప్పుడు ఒంగోలు పట్టణంలో మనం జరుపుకుంటున్నాం. అందుకు సభాధ్యక్షులుగా ఉన్న స్థానిక శాసనసభ్యులు శ్రీ దామాచర్ల జనార్దన్ రావు గారికి, ముఖ్య అతిథిగా విచ్చేసి ఉన్న మన ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మరొక ముఖ్య అతిథి మన మన జిల్లా మంత్రివర్యులకు సంబంధించి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు సోదరులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారికి, వేదిక నుంచి ఉన్న పెద్దలందరికీ, ముఖ్యంగా ఈరోజు ఎన్టీఆర్ గారి అభిమానులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు మీకు అందరికీ కూడా బాగుంటుకుంటూ పోతారు ప్రత్యేకంగా తెలుపుతున్నాను. నేను ఎన్టీ రామారావు గురించి అంటే ఎక్కువగా మనం మీకు అందరితో అయిందంటే వారికి ఉన్న సత్సంబంధం ఎటువంటిది అనేది మన గౌరవ ఇన్ఛార్జ్ మంత్రులు ఆనం రామనారాయణ గారు అయితే వారి సహచరులు, వారి క్యాబినెట్లో కూడా పనిచేసిన వ్యక్తి కాబట్టి వారు ఎక్కువ కూడా వివరిస్తారు. కానీ ఒక్కటే నేను చెప్తాను, నేను ఎన్టీ రామారావు గారికి ఈ రాజకీయ ఆలోచన అనేది ఎటువంటిది వచ్చిందంటే జూలై 27, 1980 సంవత్సరంలో నెల్లూరులో మా థియేటర్ సుబ్బరామిరెడ్డి గారు దాని పిలుపు మీద వారు వచ్చిన తర్వాత ఆ ప్రవాహం, జన ప్రవాహం, అటువంటి ఆలోచనలు కూడా ఏర్పడి నెల్లూరు నుంచి చెన్నైకి వెళ్ళేటప్పుడు అప్పుడు కవి గారు ఉండేది అక్కడ, ఎంఎస్ రెడ్డి గారని వాళ్ళిద్దరు ప్రయాణం చేస్తున్నప్పుడు వారితో అన్నమాట మనము రాజకీయాల్లోకి వస్తే ఎట్లుంటుంది అనేది ఆ రోజు నుంచి ప్రారంభమై తర్వాత 82వ సంవత్సరంలో వారు పార్టీని కూడా స్థాపితం చేసి ఏ విధంగా ప్రపంచం సృష్టించారని మీకు అందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి అనేది కూడా మీరందరూ చూస్తున్నారు. మన విద్యాశాఖ మంత్రులు శ్రీ లోకేష్ బాబు గారు కూడా ఇంకా ఎక్కువగా కూడా పనిచేస్తూ భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్ని ఉత్తమమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలని వారు అనుకుంటున్న కోరికరికి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. ఇన్ఛార్జి మంత్రివర్యులు, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారికి, మన పార్లమెంట్ సభ్యులు మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి, ఒంగోలు పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు కనిగిరి శాసనసభ్యులు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియాకి నమస్కారం. ఈరోజు రాష్ట్రం అంతా కూడా జనవరి 18 అంటే సంక్రాంతి తర్వాత ఒక పండగ వాతావరణంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెల్లో కూడా ఉత్సాహంగా అన్న ఎన్టీఆర్ గారి వర్ధంతిని చేసుకుంటూ వారికి నివాళులు అర్పిస్తూ చేసేటువంటి ఒక కార్యక్రమం ఇది. ఈరోజు మనకి ఇంకో అదృష్టం ఏంటంటే ఒంగోలు నగరంలో దాదాపుగా 10 సంవత్సరాలు పెట్టిన విగ్రహాన్ని చాలా అందంగా ఆ సర్కిల్ మొత్తం డెవలప్ చేస్తూ పునఃప్రతిష్ఠ చేసినందుకు ముఖ్యంగా దామచర్ల జనార్దన్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆ మహనీయుని యొక్క విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం కూడా అదృష్టంగా భావిస్తున్నాం. ఒకటి ఆనం రామనారాయణ రెడ్డి గారు వారి సహచర్యంతో మంత్రిగా ఆ పార్టీలో వారితో కొనసాగితే ఈరోజు మనందరం కూడా వారు స్థాపించిన పార్టీలో ఉండి ప్రజాసేవ అంకితం మనందరం అదృష్టంగా భావిస్తాం. ఎందుకంటే ముహూర్తం పెట్టింది చాలా గొప్పది. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారం రావటం, ఆ తర్వాత ఇబ్బందులు వచ్చినప్పటికీ కూడా ప్రజా ఉద్యమంతో తిరిగి మళ్ళీ ముఖ్యమంత్రిగా రావటం, ఇది వద్దు అని చెప్పి మళ్ళీ కూడా ప్రజాక్షేత్రంలోకి వచ్చి గొప్ప మెజార్టీతో రావటం అనేది అన్న ఎన్టీఆర్ గారికి సాధ్యమైంది. దాంతోపాటుగా పేదలకి పట్టి అన్నం పెట్టాలన్నటువంటి ఆ రోజే ఫుడ్ సెక్యూరిటీ గురించి మాట్లాడి ఆహార భద్రత కోసం ఆలోచించి దాదాపుగా 42 నెలల నాడే ఈ ₹2 కిలో బియ్యం పథకం పెడితే భారతదేశంలో ఒక సంచలనమైనటువంటి పథకం. ఆ రోజు ఉన్నటువంటిది ఆ పేదవాళ్ళకి వస్త్రాలు, జనతా వస్త్రాలు ₹15 ఇస్తే ఒంటి నిండా ఆడపడుచులు వస్త్రం కట్టుకునే విధంగా ఇచ్చినటువంటి ఇంకొక గొప్ప స్కీమ్ అని. భారతదేశంలోనే మొట్టమొదటిసారి పక్కా ఇళ్ల పథకాన్ని కూడా
ప్రవేశపెట్టింది అన్న ఎన్టీఆర్ గారే. ఇంకోటి మనం 100 సంవత్సరాలకి అన్నగారు పుట్టినటువంటి శత జయంతి సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి ఒక నాణ్యాన్ని విడుదల చేయడం కూడా అన్న ఎన్టీఆర్ గారి యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పేదన్న విషయాన్ని తెలియజేస్తున్నాం. సూర్యచంద్రులు ఉన్నంత వరకే కూడా మనం అన్న ఎన్టీఆర్ గారి యొక్క స్మరణ అనేది శాశ్వతంగా ఉంటుందని నిదర్శనం. వారు మన మధ్య లేకపోయినా 30 సంవత్సరాలు అయినప్పుడు కూడా ఒక ఉద్యమం లాగా అందరి మనల్లో ఉంటూ వారి స్మరించుకుంటున్నారంటే అది వారి యొక్క విశిష్టతను తెలియజేసుకుంటూ మహానాడు అన్నగారి జన్మదినాన్ని పార్టీ మహానాడుగా చేసుకుంటే కష్టకాలంలో కూడా మహానాడు ఘనంగా నిర్వహించాం. మన ఒంగోలులో జరిగిన మహానాడే తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో రావడానికి పునాది పలికింది అనేది ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారికి కావచ్చు, అదేవిధంగా యువ నాయకులు నారా లోకేష్ గారు కావచ్చు. మీ ప్రకాశం మహానాడు రాష్ట్ర చరిత్రని మలుపు తిప్పిందని చెప్పి ప్రకాశం జిల్లాని ముఖ్యంగా ఒంగోలుని వారు కొనియాడతారంటే ఇది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సత్తా అనేది కూడా తెలియజేస్తున్నాం. వారు ఏర్పాటు చేసినటువంటి పార్టీ వారు ఏదైతే అడుగుజాడల్లో పెట్టారో ఆ రోజు అన్నగారు సంక్షేమ సారథిగా పలు సంస్కరణలు తీసుకొచ్చారు. మనం ఆ రోజు చేసినటువంటి పెన్షన్ సామాజిక భద్రత 30 రూపాయలు పెన్షన్ ఇస్తే ఈ రోజు అది 4,000, 6,000, 10,000 వచ్చింది. అదేవిధంగా మహిళలకు ఆస్తి హక్కిస్తే ఈ రోజు మనం తల్లికి వందనం కావచ్చు, దీపం 2 కావచ్చు, 3వది స్త్రీ శక్తి కావచ్చు. ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆ రోజు అన్నగారి మూలాల్లోనే ఈ రోజు కూడా మనం పయనిస్తున్నాం అనే దానికి తెలియజేసుకుంటూ పేదలకి ఆ రోజు గురుకుల పాఠశాల విద్యను తీసుకొస్తే ఈ రోజు మరింత అన్ని వర్గాలుగా వాటి వ్యాప్తి చెంది ఈ రోజు ఈ సంవత్సరంలో మనం 300 కోట్లు సోషల్ వెల్ఫేర్ లో, 500 కోట్లు అన్ని వెల్ఫేర్ లో కూడా హాస్టల్స్ రిసెర్చ్ ఖర్చు పెట్టాం. కొత్తగా నిర్మాణాలకు కూడా 200 కోట్లు ఖర్చు పెట్టాం. ఇది ఒక చరిత్ర. 18 నెలల ప్రభుత్వంలో మునుపెన్నడూ ఎవరు చేయలేని విధంగా వెల్ఫేర్ కూడా మన ప్రభుత్వం సంక్షేమానికి ఖర్చు పెడుతుందని కూడా దీని నిదర్శనం తెలియజేసుకుంటూ అన్నగారి అడుగుజాడల్లో మనందరం కూడా పార్టీని నిబద్ధత ముందు తీసుకెళ్తున్నాం. మధ్యలో పార్టీలు వచ్చినాయి, వాళ్ళకి అధికారం ఇచ్చినా నిలుపుకోలేక అరాచకాలు చేస్తున్నారు, రఫా అంటున్నారు. వాళ్ళు పూర్తి స్థాయిలో దౌర్జన్యాలు ఒక్కసారి మనకు గమనించే పరిస్థితి లేదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, వాళ్ళని బయటకు రాణిస్తున్నాం. వాళ్ళు చేసేటువంటి ఉద్యోగాలు కూడా మనం ఎక్కడ అడ్డుకోవడం. ఇది మన పార్టీ లక్ష్యం, మన పార్టీ యొక్క సిద్ధాంతం అని తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ కూడా ఒక అభివృద్ధి పూర్తి చేస్తే కంటిన్యూస్ గా ప్రభుత్వం ఉంటేనే జరుగుతుంది. పోతురాజు కాలం ఆధునికరణ 19 ముందు జనార్దన్ గారు నిధులు తెస్తే ఈ రోజు మళ్ళీ కూడా అదే పెండింగ్ ఉంది. కంటిన్యూస్ గా ఆ రోజు గవర్నమెంట్ వచ్చింటే అది పూర్తి అయ్యేదానికి నిదర్శనం. ఇలాంటివి చాలా ఉన్నాయి. అందువల్ల మేము మనందరం ఒకటే, చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు, ఏదో మా కొద్దిగా పూర్తిగా న్యాయం చేసి మా కార్యకర్తలు మాట్లాడడం సహజం. ఇంటిలోనే సాటిస్ఫై చేయలేని పరిస్థితులు ఉంటాయి. కానీ అధికారం లేకపోతే ఎంత ఇబ్బంది పడాలని కూడా గుర్తు చేసుకుంటూ శాశ్వతంగా రేపు మళ్ళీ కూడా ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే విధంగా మనందరం కృషి చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరం మాట్లాడాలి. మనం పంచేటువంటి పేదల సేవలు మన పెన్షన్లు కావచ్చు, స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, బస్సు కావచ్చు, దీపం కావచ్చు, ప్రతి కార్యక్రమాన్ని ప్రజల్లో తీసుకెళ్లాల్సినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది. యువగలంలో లోకేష్ బాబు గారు ఏదైతే హామీ ఇచ్చారో దాని ప్రకారం 20 లక్షల ఉద్యోగాలు చెప్తే డిఎస్సి ద్వారా 16,000 ఉద్యోగాలు, పోలీసు ఉద్యోగాలు 6,000, త్వరలోనే ఎస్సీ ఎస్టీ అదేవిధంగా దివ్యాంగుల కోటాలను బ్యాక్లాగ్ పోస్ట్ కూడాను త్వరలోనే భర్తీ చేయని ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చున్నారు. వీటన్నిటితో పాటు పరిశ్రమలు, పెట్టుబడులు, పోయిన సంవత్సరం దావోస్కి వెళ్ళి పెట్టుబడులు తెచ్చి ఆ పరిశ్రమలన్నింటినీ కూడా ఎంఓఏలు చేసుకుంటే ఇప్పటికే దాదాపుగా 16 లక్షల పైకి ఉద్యోగాలకు అవకాశాలు కల్పించారు. మళ్ళా ఈ రోజున ముఖ్యమంత్రి గారు, విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు దావోస్ వెళ్తా ఉన్నారు. ఈ రాష్ట్రంలో పెట్టుబడులు తీసుకురావటం, ఈ రాష్ట్రంలో అభివృద్ధిని తీసుకురావటం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వచ్చి పేదరికం ఉండకూడదన్నది ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన. ఈరోజు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, కేంద్రంలో మోడీ గారి సహకారంతో మనం ముందుకెళ్తున్న విషయాన్ని కూడా అందరం కూడా గమనించుకుంటూ అన్నగారు ఏ ఆశయాలతో పెట్టారు ఆ పార్టీ, అన్నగారి యొక్క ఆలోచనలు, సంక్షేమ అభివృద్ధి లక్ష్యాలకు మనందరం ముందుగా తోడ్పాటు అందించాలి. పార్టీ చేసేటువంటి ప్రతి కార్యక్రమాలు కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, గ్రామ పంచాయతీ ఎన్నికలు కావచ్చు, ప్రతిదీ కూడా వన్ సైడ్ గా ఎన్డీఏ పక్షాలు గెలిపించాల్సిన బాధ్యత
మనందరి మీద కూడా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ ఈ మహనీయుడికి అన్నగారికి మరొక్కసారి నివాళులు అర్పిస్తూ తెలియజేస్తున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీ ఆకాశం, నీ కనిశేషం, ఇప్పుడుపై నడిపించిన నీ ఆవేశం. పిడికిలిలో కొత్తగా పిడుగుల శబ్దం, ప్రాణులకే నేర్పును ఆత్మచిన యుద్ధం. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచే పరమీశం, పరమీశం. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ ఉగ్ర నరసింహారెడ్డి గారు, పెద్దలకు, మిత్రులకు, మీడియా ప్రతినిధులకు, ఎన్టీఆర్ అభిమానులకు అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జనార్దన్ నాకన్నా చిన్నోడు కాబట్టి ఏం చేసినా అతను నన్ను ఏం అనలేను. నేను ఆరేసుకోబోయి పారేసుకున్న పాట పెట్టి నన్ను మాట్లాడుకుంటాను. నాకు ఆయనకి 20 ఏళ్ల వ్యత్యాసం ఉంది వయసులో. నేను ఇప్పుడు పోయి ఆరేసుకోబో పారేసుకోబో అంటే ఎవరు వింటారా? జరిగే పని అది. కాకుంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక రాజకీయాల్లోనే కాదు, ఆయన ఒక మహాపురుషుడు అని చెప్పాలి. ఆయన వ్యక్తిగతంగా చిన్ననాడు ఆయన చదువు అన్ని విషయాలు పెద్దలు చాలామంది చెప్పారు, ప్రభుత్వ పరిపాలన కూడా చెప్పారు. కానీ ఆయనతో ఉన్నటువంటి కొన్ని సందర్భాలను మాత్రం గుర్తు చేసుకొని మీ ముందు చెప్పాల్సినటువంటి బాధ్యత నాకు. ఎన్టీ రామారావు గారితో అనేక సందర్భాల్లో విద్యార్థి దశ నుంచి చూశాము. ఆయన తుఫాన్లు వచ్చినా, ఈ రాష్ట్రంలో కరువు కాటకాలు వచ్చినా, తను సమాజంలో ఒక వ్యక్తిని, ఒక బాధ్యత కలిగినటువంటి నేను కూడా ఆ బాధ్యతను నెరవేర్చుకోవాలి. ఎందరో పేద ప్రజలు, ఎందరో రైతాంగం, ఎన్నో గ్రామీణ ప్రాంతాలు నష్టపోయాయి, వాళ్ళకి అండగా ఉండాలి అని చెప్పి తనతోటి ఉన్నటువంటి సినిమా రంగాన్ని అంతా కదిలించి జిల్లాలు తిరిగి జోలిపట్టి తనకు అవసరం లేకపోయినా, మనం గమనించాల్సింది అది, తనకు అవసరం లేకపోయినా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి జోలిపట్టి మరీ పేద వర్గాలను ఆదుకోవడానికి, ప్రభుత్వానికి సహకరించడానికి ముందుకు వచ్చినటువంటి ఆనాటి నటుడు, నేటి మనందరికీ ఆరాధ్య దైవం. అంతేకాదు భారతదేశానికి ఒక ఆపద వచ్చింది. ఈ దేశానికి ఆపద వచ్చినప్పుడు ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వాలు, దేశ ప్రభుత్వాలు కోలుకోలేనటువంటి దెబ్బలు మనకి ఆర్థికంగా తగిలేటప్పుడు తన వంతు సహాయం చేయాలి అని చెప్పి ఆలోచిస్తే, అప్పుడు కూడా తెలుగు వాళ్ళనందరినీ, సినీ రంగాన్ని అంతటిని, రాజకీయ రంగాన్ని కూడా మమేక్యం చేసుకొని జోలిపట్టి మన వీధులమ్మడి తిరిగినటువంటి వ్యక్తి ఎన్టీఆర్ గారు. బహుశా చాలామంది ఇప్పటి ఈ తరంకి, ముందు తరంకు కూడా తెలియదు, పాత తరానికి మాత్రమే తెలుసు. మేమందరం అప్పుడు విద్యార్థులుగా నెల్లూరులో విఆర్ కాలేజీలోను, విఆర్ హై స్కూల్లో చదువుతుంటే ఎన్టీ రామారావు గారితో అనేక మంది సినీ కళాకారులు జోలిపట్టి వస్తున్నారని అంటే చూడటానికి వెళ్ళేవాళ్ళు.
ఎవరి దగ్గరికి వెళ్ళినా ఎన్టీఆర్ జోలి పడితే చివరికి మహిళలు తమ మంగళసూత్రాలతోటి నిలువు దోపిడీ ఇచ్చినటువంటి పరిస్థితుల్ని గమనించాము, చూశాం కంటితో. ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆయన ముందు నిలబడిపోతూ ఉంటే ఈ దేశం కోసం ఇస్తున్నారా, ఎన్టీఆర్ గారి కోసం ఇస్తున్నారంటే వెంకటేశ్వర స్వామి మాకు కనబడుతున్నాడు ఆయనలో, ఆయనకి నిలువు దోపిడీ ఇస్తున్నాం, ఆయన ఈ దేశ భద్రతకి, ఈ దేశ ఔన్నత్యాన్ని కాపాడడానికి తోడుగా ఉంటాడనేటువంటి విశ్వాసం, నమ్మకం మాకుంది అని చెప్పి అనేక మంది తల్లులు ఆనాడు ముందుకు వచ్చారు. కాబట్టి అలాంటి మహాపురుషుడు డాక్టర్ ఎన్టీఆర్ గారు. 82లో రాజకీయాలు అనేటువంటివి ఎప్పుడు ఒక దారిని నడవ, రాజకీయాలు అనేక సందర్భాల్లో అనేక ఆటుపోట్లకు గురవుతూ నడుస్తూ ఉంటాయి. రాష్ట్రంలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రంలో తెలుగు వాళ్ళకి ప్రాధాన్యతనివ్వాలి అనే ఉద్దేశంతో ఒక్క తెలుగు అనే పదాన్ని ఆయన్ని ప్రభావితం చేశాయి, రాజకీయాల వైపు అడుగు పెట్టించాయి. 82లో ఎన్నికల్లో 9 మాసాల్లోనే పూర్తి చేసి ఎన్నికల గుర్తు కూడా ఇవ్వలేదు అన్నాడు. ఎన్టీ రామారావు గారు పోతుంటే ఎక్కడ కూడా ప్రభుత్వం అతిథి గృహాలు ఇచ్చేవి కావు అన్నాడు. ఎందుకంటే అతిథి గృహాలు అనేటువంటివి ఎన్టీ రామారావు గారికి ఇస్తే ఆ గౌరవం ఆయనకి దక్కకూడదని ఆనాడు ప్రభుత్వాలు పనిచేశారు. అతిథి గృహాలు కూడా ఇవ్వని పరిస్థితుల్లో సామాన్య ఎన్టీఆర్ అభిమానుల ఇళ్లలో ఆయన తలదాచుకుని ఆయన ఆగి ఆ యొక్క చైతన్య రథంలో ప్రయాణం చేస్తూ ఆయనకు తోడు కూడా మనుషులు తగ్గారు. మనుషులు జనం ఉన్నారు, కానీ ఎన్టీఆర్కి దగ్గరగా ఉండేటువంటి వాళ్ళల్లో ఆయన కొడుకుల్లో ఒకరైనటువంటి హరికృష్ణ గారు. ఎన్టీఆర్ గారిని మనం ఎంత ప్రేమిస్తామో హరికృష్ణ గారిని కూడా అంతే ప్రేమించాలి. ఆయన రథాన్ని నడిపిన రథసారథి ఎన్టీఆర్ గారి కుమారుడిగా హరికృష్ణ గారు. ఆనాడు ఆ రథాన్ని తోలుతూ ఆ చైతన్య రథం చూస్తే ఇది 10 కిలోమీటర్లన్న పోద్దా లేదా అనేటువంటి భావం వచ్చేది. ఎక్కడ ఆగిపోతే అక్కడ లారీ కింద, బస్సు కింద పడుకొని రిపేర్ చేసేవాడు. కొడుకుతూ రిపేర్ చేసినంతసేపు తండ్రి కొంచెం చెట్టు కింద ఒక కుర్చీ వేస్తే అక్కడ సేద తీరేవాడు. తన యొక్క భవిష్యత్ కార్యక్రమాన్ని అక్కడ రూపొందించుకునేవాడు. ఇవన్నీ ఆనాటి సంఘటన. చాలామంది చూసి ఉండకపోవచ్చు, తెలుసుకునే అవకాశం కూడా లేకపోవచ్చు. చెట్ల కింద పడుకొని, చెట్ల కింద కూర్చొని తన రాజకీయ చదరంగాన్ని మాట్లాడుకుంటూ, చూస్తూ, చేస్తూ, తన ఎన్నికల ప్రణాళికను రచించుకుంటూ చైతన్య రథంలో కొడుకు, ఆయన బిడ్డలు అందరూ కలిసి తోడుగా నిలబడితే చైతన్య రథాన్ని నడిపినటువంటి, ముందుకు సాగించినటువంటి వ్యక్తి శ్రీ ఎన్టీఆర్. అంతటి పట్టుదల, తను అనుకున్న కార్యక్రమం నెరవేర్చాలనేటువంటి ఒక బాధ్యత కలిగిన నాయకుడిగా ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశారు. రాజకీయాల్లో ఎవరో ఒకరిద్దరు తప్ప ఆయనకి ఆనాడు ఉన్నటువంటి రాజకీయ దిగ్గజాలన్నీ ఎన్టీఆర్కి అత్యంత సన్నిహితంగా ఉండేవాడు. ఇవాళ ఉమ్మడి నెల్లూరు జిల్లాలో స్వర్గీయ ఏసీ సుబ్బారెడ్డి గారు అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తుల్లో కాసు బ్రహ్మానందరెడ్డి గారు ఎన్టీఆర్ గారి మీద అభిమానం కలిగినటువంటి నాయకులు. ఇలాంటి ఆనాటి దిగ్గజాలతో, రాజకీయ దిగ్గజాలతో సినీ రంగాన్ని ముందుకు నడిపినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీఆర్ గారిని స్వయంగా ఆనాటి తెలుగు ప్రజలు, తెలుగు ప్రభుత్వాలు మీరు చెన్నైలోనే ఉండకుండా ఆంధ్రప్రదేశ్కి రండి అని చెప్పి పిలిస్తే, ఆంధ్రప్రదేశ్లో నాకేముంది, చెన్నైలో నాకు అన్నీ ఉన్నాయి, నేను ఇక్కడికి వచ్చి ఏం చేయాలి అని అంటే, ఆనాడు ఆయనకంటూ ఒక స్థలం ఉండాలి అని చెప్పి ఆనాడు ఆయన ఇల్లు
నిర్మాణం చేసుకోవడం అబిడ్స్లో, రామకృష్ణ థియేటర్లను నిర్మాణం చేయడం, రామకృష్ణ స్టూడియోలను కట్టడం, అబిడ్స్లోనే ఎన్టీఆర్ థియేటర్స్ నిర్మాణం చేసుకోవడం. ఆనాడు తర్వాత మనతో పాటు కలిసి ఆయన సహచరుడిగా ఉన్నటువంటి వ్యక్తి అల్లాడి రాజకుమార్ ఆయన ఇల్లు ఆయనకిచ్చి పార్టీ ఆఫీసు పెట్టిన పరిస్థితి. అల్లాడి రాజకుమార్ గారి తండ్రి ఎన్టీఆర్ గారికి స్నేహితుడిగా ఉండి ఈ నిర్మాణ కార్యక్రమాలన్నీ చేయించారు ఆయన చేత. కాబట్టి ఎన్టీఆర్ గారు ఏనాడు ఒక్కడిగా లేడు, ఏ రంగంలో ఉన్నా నాయకుడిగానే నిలబడ్డాడు, ఒకటిగానే నిలబడ్డాడు, ఒకటో స్థానంలోనే నిలబడ్డాడు. ఇవాళ రాజకీయాల్లోకి వచ్చారు. రాజకీయాల్లో ఆయన ఆశయం ఒక్కటే, ఈ రాష్ట్రాన్ని యువత నడిపించాలన్నదే ఆయన ఆశయం. ఆయన అంత వయసులో రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మేము ఆయనతో కలిసి నడిచేటప్పుడు 27 సంవత్సరాలు, 27 సంవత్సరాల వయసులో రాజకీయంగా మాలాంటి యువకులను అనేక మందిని ప్రభావితం చేసి ఆయనతోటి కలిపి నడిపించాడు. ఎన్నికల్లో నిలబడాలనేది తెలియదు మాకు. మేము రాజకీయ కుటుంబాల నుంచి వచ్చినా మాకన్నా పెద్దవాళ్ళు చాలామంది ఉన్నారు అన్నాడు రాజకీయాల్లో మా కుటుంబాల్లో. కానీ ఆయన ఎంపిక చేసుకున్న వ్యక్తుల్లో మేము ఒకళ్ళమై రాజకీయాల్లో ఆయనతో పాటు 83లో ఎన్నికల్లో పోటీ చేశాం. ఆయనతో సహచర్యంలో శాసనసభ్యుడిగా గెలిచి మళ్ళీ ఆయన మంత్రివర్గంలో మంత్రిగా పనిచేసేటువంటి ఒక మహత్తరమైన అవకాశం యువకులుగా మా అందరికీ కల్పించినటువంటి వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు. ఇవాళ అవన్నీ గత స్మృతుల కింద మాట్లాడుకోవాల్సి వస్తే అనేక విషయాలు చెప్పుకోవాలి. అనేక మందిని ముందుకు నడిపించాడు, ముందుకు చేయించాడు. ఎన్టీ రామారావుగా వెంకటేశ్వర స్వామిగా భావించేటువంటి ఎన్టీఆర్ గారు తిరుమల తిరుపతి దేవస్థానానికి స్వామివారి దర్శనానికి వెళ్ళి అనేక మందితోటి ఆయన కూడా స్వామివారి దర్శనం చేసుకొని ముఖ్యమంత్రిగా స్వామివారిని చూసి బయటకు వచ్చి ఆయన మొట్టమొదటి ప్రకటన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క ఉచిత అన్న ప్రసాదాన్ని ఇక్కడ ఏర్పాటు చేయాలి అని చెప్పి ముఖ్యమంత్రిగా ఆయన తీసుకున్నటువంటి తొలి నిర్ణయం. ఇవాళ అన్నదానం అనేటువంటిది ప్రారంభించింది తిరుమలలో స్వర్గీయ ఎన్టీ రామారావు. ఆనాడు ఆయన ముఖ్యమంత్రి. ఆయన కావాలనుకుంటే అడిగితే చేయకుండా పోయింది లేదు. ఆయన ముఖ్యమంత్రిగా నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి తర్వాత అనేక రకాలుగా టీటీడీ వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తే ఇప్పుడు వేల కోట్ల రూపాయలు అన్నదానానికి ఇచ్చిన డిపాజిట్లు శ్రీ వెంకటేశ్వర స్వామి టీటీడీలో ఇవాళ ఫిక్స్డ్ డిపాజిట్ల రూపంలో ఉండి ఇవాళ మాకు వద్దు అన్నా కూడా కోట్ల రూపాయలు వెంకటేశ్వర స్వామి అన్నప్రసాద కార్యక్రమానికి ఇవాళ ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అలాంటి మహనీయుడు ఆనాడు ఆయన అన్నప్రసాదాన్ని ప్రారంభిస్తే తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చి ప్రాణదాన స్కీముని ప్రారంభించి ఇవాళ ప్రాణదాన స్కీముని ఉచితంగా పేద మధ్యతరగతి వర్గాల వాళ్ళు ప్రాణదాన స్కీమ్లో ఇవాళ తిరుమల తిరుపతి దేవస్థానం అధీనంలో ఉన్న ఆసుపత్రుల్లో ఆరోగ్యవంతులుగా బయటకు వస్తుంది. ఈ విధంగా ఒక్కొక్క కార్యక్రమం ఆయన చెప్తూ పోతూ ఉంటే ఆనాడు జరిగింది. తెలుగు గంగ ప్రసాదించినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు. అనేక ప్రాజెక్టులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. శ్రీశైలం ప్రాజెక్ట్ వచ్చింది, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చింది. ఈ ప్రాజెక్టుల్లో కొంత మేరకు మాత్రమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాగులోకి వస్తే మిగిలినటువంటి ప్రాంతాన్ని అమలం చేయాలి. గుంటూరు జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు, కర్నూలు జిల్లా నుంచి చిత్తూరు జిల్లా వరకు సాగునీరు ఇవ్వాలి అని అంటే అనేక ఇబ్బందులు పరిస్థితులు ఎదురవుతూ ఉంటే ఆనాడు శ్రీకారం చుట్టాడు. కృష్ణా అదనపు జలాలని రాయలసీమ మార్గంగా చెన్నై నగరానికి తీసుకుపోవాలి అని అంటే చెన్నై నగరానికి మంచినీరు కావాలని కోరితే
ఆనాడు ఉన్నటువంటి కేంద్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, తమిళనాడులో ఉన్నటువంటి ఎంజి రామచంద్రన్ గారి ప్రభుత్వం నీరు ఇవ్వమంటే నీరు ఇస్తాను ఈ రాష్ట్రంలో. నేను చెన్నైకి, తమిళనాడుకి, ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక కుటుంబాలతో కలిసి పెరిగిన వాడిని. కానీ ఓపెన్ ఛానల్లో మా ప్రాంత రైతాంగానికి నీళ్లు ఇస్తూ చెన్నైకి మంచినీళ్ళు తీసుకుపోతానంటేనే ఒప్పుకుంటాను, లేకపోతే నేను ఒప్పుకోను అన్నటువంటి ధైర్యం కలిగినటువంటి ఏకైక నాయకుడు ఆనాడు ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన ఆ మాట చెప్పకపోతే కృష్ణా జలాలు పైప్ లైన్ల ద్వారా చెన్నై నగరానికి తీసుకుపోవాలని కేంద్ర ప్రభుత్వాలు కానీ, ఆనాటి తమిళనాడు ప్రభుత్వం కానీ ఏకంగా ప్రణాళికలు తయారు చేస్తే ఓపెన్ ఛానల్లోనే నేను నీళ్ళు ఇస్తానని చెప్పి ఆనాడు శ్రీశైలం ప్రాజెక్ట్ దగ్గర పోతిరెడ్డిపాడు అనేటువంటి ఒక రెగ్యులేటర్, చిన్న రెగ్యులేటర్ని పెట్టి 15 టీఎంసీల నీరు ప్రవాహం చేయాలి. ఈ 15 టీఎంసీల నీరు ఎవరు ఇవ్వాలి అంటే కర్ణాటక 15 టీఎంసీ, 5 టీఎంసీ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 5 టీఎంసీ, మహారాష్ట్ర 5 టీఎంసీలు. 15 టీఎంసీల నీరు మాత్రం ఈ పైప్ లైన్లో ఈ కాలువ ద్వారా తీసుకుపోతామంటే ముందు మీరు ఓపెన్ ఛానల్కి ఒప్పుకోండి, 15 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్లో నేను కూడా ఇస్తానని చెప్పి ఆనాడు ఎన్టీ రామారావు గారు అందరి ఆరాధ్య దైవం శ్రీ నందమూరి తారక రామారావు ఆనాడు ప్రారంభించినటువంటి తెలుగు గంగ ఇవాళ 15 టీఎంసీలు ఎవరు అడగట్లేదు. మహారాష్ట్ర ఇచ్చిందా లేదా తెలియదు, కర్ణాటక రాష్ట్రం ఇస్తుందా లేదా తెలియదు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయినటువంటి తెలంగాణ రాష్ట్రం కృష్ణా జలాల మీద ఇవాళ వివాదాస్పదం చేస్తున్నాయి. ఇన్ని రకాలుగా ఉన్న భగవంతుడిచ్చినటువంటి ప్రకృతి వరప్రసాదిని కృష్ణా నది ప్రవాహం ఇవాళ మన రాయలసీమ, నెల్లూరు, అలాగే చిత్తూరు అన్ని ప్రాంతాలకి వ్యవసాయానికి, త్రాగునీటికి నీరు అందిస్తూ ఈరోజు మనం చెన్నైకి త్రాగునీరు ఇస్తూ పోతూ ఉన్నాం. ఇది తెలుగు గంగ యొక్క పథకం. ఆ తర్వాత అనేక కార్యక్రమాలు వచ్చాయి. రాయలసీమ అభివృద్ధి కోసం హంద్రీ నీవా, అలాగే గాలేరునగిరి, ఎస్ఆర్బిసి, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నిర్మాణం, అలాగే బ్రహ్మసాగరం, ఇలాంటి అనేకం వచ్చాయి. ఆ తర్వాత రోజుల్లో వచ్చింది ఇవాళ మన ప్రకాశం జిల్లాకు కూడా మనకు వచ్చినటువంటి టనల్స్తో ఉన్నటువంటి ప్రాజెక్ట్ వెలుగొండ రిజర్వాయర్. వెలుగొండ ప్రాజెక్ట్ పూర్తి కాకుండానే ఒకరి జాతికి అంకితం చేసిపోయారు. కానీ ఎన్టీ రామారావు అలా చేయలే. కృష్ణా జలాలు భాగం పెట్టుకొని అన్ని రాష్ట్రాల భాగం మాకు ఇవ్వాలి, ఇచ్చిన తర్వాత కాలువలు ఇస్తానని కాలువలు ఇచ్చి చివరిలో చెన్నైకి నీళ్ళు ఇచ్చాడు. ఇది ఎన్టీ రామారావు గారి జాతికి అంకితం చేయడం. ప్రజల దాహార్తం చేర్చడం అంటే, ప్రజల యొక్క గొంతు తడపడం అంటే, నేల తల్లి నేల తడపడం అంటే, దానికి ఇవాళ తెలుగుదేశం పార్టీ అధినాయకుడిగా, సంస్కర్తగా, ఇవాళ వ్యవస్థాపకుడిగా ఎన్టీ రామారావు గారు చేసిన కృషి ఆనాటిది. ఆనాటి నుంచి ఈనాటికి శాఖోపశాఖలుగా మారి లక్షలాది ఎకరాలకు సాగునీరు అందిస్తూ కోట్లాది కుటుంబాలకి మంచినీరు ఇస్తూ సాగుతున్నటువంటి రాయలసీమ ప్రాజెక్టు ఆనాటి ఎన్టీ రామారావు గారు చేయడం జరిగింది. ఎన్టీ రామారావు గారు ఏమి రాజకీయ నాయకుడు కాదు. ఆయనేమి ఈ ప్రాంతాలు ఆ ప్రాంతాలను పట్టించుకున్నవాడు కాదు. అందరూ సమానమే. రైతాంగానికి నేను తోడుగా ఉండాలన్నటువంటి ఒక సంకల్ప బలం అనేక ప్రాజెక్టులు నిర్మాణం చేసి ఇవాళ మన ముందుకు నడిపించారు. ఇలాంటి కార్యక్రమాలు ఆయన ఎన్నో చేశాడు. ఇక ఆయన టైంలో జరిగిన సంక్షేమ కార్యక్రమాల గురించి సోదరుడు జనార్దన్ గారు చెప్పడం జరిగింది. కాబట్టి ఇవాళ ఎన్టీ రామారావు గారు ఒక ప్రాంతానికి నాయకుడు, ఒక వర్గానికి నాయకుడు, లేదంటే ఒక రాష్ట్రానికి నాయకుడు కాదు. ప్రపంచంలో ఉన్న తెలుగు వాళ్ళు, తెలుగు మాట్లాడేటువంటి ప్రతి ఒక్కరికి ఇవాళ ఆరాధ్య దైవం ఎవరన్నా ఉన్నారు రాజకీయాల్లో కానీ సమాజంలో కానీ అంటే అది ఒక్క ఎన్టీ రామారావు గారు అని చెప్పే తప్ప. అటువంటి మహనీయుని యొక్క 3 దశాబ్దాల క్రితం కాలం చేసిన రోజు ఆయన వర్ధంతి 30వ వర్ధంతి.
30 సంవత్సరాల కళ్ళ ముందే తిరిగిపోయినట్టుంది. మేము ఇంకా ఆయన దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్నాం, ఆయన మంత్రివర్గంలో మంత్రులుగా పనిచేసాం, మేము ఈ పనులన్నీ చేస్తున్నాం అని ఇంకా మాకు ఆ భావనే పోలేదు. ఆయనే 30 ఏళ్ళు అయింది మమ్మల్ని వదిలేసి మేము ఆయనకు దూరం అని ఆయన్ని గుర్తు చేసుకొని ఇవాళ ఈ అవకాశం రావాలి. ఆయన ఆనాడు ఎన్టీ రామారావు గారు ఆయన ఎలాంటి వ్యక్తి అంటే యువతకు ప్రాధాన్యత ఇవ్వాలనేటువంటి వ్యక్తి, మహిళలకు ప్రాధాన్యత ఇవ్వాలి, ఎక్కువ మహిళలకి ఆస్తిలో సమాన హక్కు ఉండాలి, రాజకీయ రంగంలో ప్రాధాన్యత ఉండాలి, ప్రతి ఒక్కరికి దీనిలో భాగస్వామ్యం ఉండాలని ఆయన ఆలోచన చేసినటువంటి వ్యక్తి. ఏ ఒకరో ఇద్దరో కాదు, కోట్లాది మంది ఆయన అభిమానులు ఆయనకి రాజకీయ వారసులుగా ఇవాళ ఈ రాష్ట్రంలో వచ్చారు అని అంటే ఇది స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆనాడు చేసినటువంటి ఒక ప్రయత్నం, ఆనాడు చేసినటువంటి ఒక ప్రణాళిక, ఆయన ఆనాడు ఇచ్చినటువంటి సిద్ధాంతం. ఆయన సిద్ధాంతం ప్రజలే దేవుడు, సమాజమే దేవాలయం అన్నటువంటి 2 సూక్తులతో ఆయన రాజకీయాన్ని నడిపాడు. రాజకీయ రంగంలో అగ్రగామిగా నిలబడ్డాడు. భారతదేశంలో ఉన్నటువంటి అనేక పక్షాలు, అనేక పార్టీలు, అనేక మంది నాయకులు, వాజ్పేయి గారు, అద్వానీ గారు లాంటి నాయకులు, అలాగే విపి సింగ్ గారు లాంటి ప్రధానమంత్రులు, మొరార్జీ దేశాయ్ లాంటి ప్రధానమంత్రులు, అలాంటి వాళ్ళందరూ నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా భారతదేశానికి ఒక ప్రతిపక్షాన్ని తయారు చేసి దానికి అధ్యక్షుడిగా ఎన్టీ రామారావు గారిని పెట్టారే తప్ప మేముంటామని ఉత్తరాది నాయకులు ఎవరు రాలేదని చెప్పి మీకు తెలుసు. అది ఎన్టీ రామారావు గారి యొక్క కెపాసిటీ, అది ఎన్టీ రామారావు గారి యొక్క పటిష్టమైనటువంటి పరిపాలనా విధానం. అలాగే అంత పెద్ద నాయకులు జవహర్లాల్ నెహ్రూ, శ్రీమతి ఇందిరాగాంధీ ఇలాంటి వాళ్ళని ఎదుర్కోవడానికి అనేక మంది ప్రతిపక్ష పార్టీల నాయకులు ఈ దేశంలో పుడితే వాళ్ళందరికీ నాయకుడైనటువంటి వ్యక్తి, వాళ్ళకన్నా జూనియర్ అయినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు. నేషనల్ ఫ్రంట్ చైర్మన్గా హైదరాబాద్ నగరంలో ఆయన సమావేశం పెడితే భారతదేశంలో ఉన్నటువంటి అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రులు, అనేక రాజకీయ పార్టీల నేతలందరూ హైదరాబాద్కు వచ్చి ఆయన కలిశారు తప్ప ఆయన ఏ రాష్ట్రానికి, ఏ ఢిల్లీకి పోయి ఏ నాయకుడిని నేను కలిసి నాకు ఈ పదవి అని అడిగినటువంటి పరిస్థితి లేదు. అంతటి బలమైన నాయకత్వం, బలమైనటువంటి ఆలోచన విధానం, పరిపాలన దక్షత కలిగినటువంటి నాయకుడు. అటువంటి నాయకత్వంలో పురుడు పోసుకున్న పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆనాటి సిద్ధాంతాలకి అనుగుణంగా ఈనాడు సమాజంలో వచ్చేటువంటి అనేక మార్పులు, సాంకేతిక పరిజ్ఞానానికి అనుకూలంగా ఎప్పటికప్పుడు మనం మార్పు చేసుకుంటూ, టెక్నాలజీని మార్చుకుంటూ, టెక్నాలజీని ఉపయోగపెట్టుకుంటూ ప్రపంచ దేశాల్లో మనం ముందుకు నిలబడాలని చేసే ప్రయత్నంలో ఈనాటి మన ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారి వారసులుగా ఇవాళ లోకేష్ గారు కానీ ఇవాళ మన ముందు వచ్చి ఈ రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించడానికి అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. వాళ్ళందరిలో మనం కూడా కలిసి నడవాలి. ఎన్టీఆర్ స్ఫూర్తిని ఇవాళ మనం అందరం ఈ రాష్ట్రంలో విడిపోయిన ఆంధ్రప్రదేశ్, అప్పుల ఆంధ్రప్రదేశ్, ఆర్థిక స్తోమత కలిగినటువంటి రాష్ట్రం తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రం. అప్పుల్లో మిగిలిపోయి బయటకు వచ్చిన మనం ఇవాళ దాన్ని పునరుజ్జీవింప చేసుకోవడంలో నాటి సిద్ధాంతాలైనటువంటి సంక్షేమం అనేటువంటి సిద్ధాంతాన్ని ముందు పెట్టుకొని అభివృద్ధి అనేటువంటి దాన్ని ఇంకొక కన్నుగా చూస్తూ ప్రతి వ్యక్తి 2 కళ్ళు ఉండాలి, 2 కాళ్ళు ఈ సమాజాన్ని ముందుకు నడిపించాలి అని సంక్షేమం, అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారి నాయకత్వంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ముందుకు నడుస్తుంది. మీ అందరి యొక్క సహచర్యం, ఆ పెద్ద ఆయన యొక్క ఆశీస్సులు మనం అందరం కలిపి ముందుకు నడుపుదాం.
తెలుగుదేశం పార్టీ అధినాయకత్వానికి తోడుగా ఉందాం, ఈ రాష్ట్రంలో ప్రగతిని సాధిద్దామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు, పెద్దలకు, గౌరవ స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారికి, సహచర మంత్రివర్యులు బాల వీరాంజనేయ స్వామి గారికి, జిల్లా అధ్యక్షుడు ఉగ్ర నరసింహారెడ్డి గారికి, అలాగే పార్లమెంటు సభ్యులు మా సోదరులు మాగుంట శ్రీనివాసులరెడ్డి గారికి, వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ఒక్క విషయం, అంటే ఇది చివరిలో చెప్పే ఈ వాక్యం కొంచెం అందరికీ నవ్వు తెప్పించవచ్చు. కేవలం అందరం సీరియస్గా ఉన్నాం. 30 ఏళ్ల తర్వాత రామారావు గారిని తలుచుకునేటప్పుడు ఆ బాధ అనేది ఉంటుంది. కానీ బాధలోని సంతోషాన్ని ఇవాళ ఎన్టీఆర్ మన దగ్గర కోరుకుంటున్నాం. సింహం లాంటి వ్యక్తి ఆనాడు తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడు. ఉగ్ర నరసింహుడు ఇవాళ ఈ ఒంగోలు పార్లమెంటుకి ఈనాడు అధ్యక్షుడు. ఆయన నిలువెత్తు రూపం అయితే ఈయన పిల్ల సింహం, అది పెద్ద సింహం, ఇది పిల్ల సింహం. కాబట్టి ఆ సింహం ఈ సింహం ఇవాళ ఉగ్ర నరసింహారెడ్డికి నేను ఇచ్చేటువంటి ఒక్కటే ఒక ఆలోచన ఏంటంటే, ఎన్టీఆర్ని దృష్టిలో పెట్టుకుని అడుగు ముందుకి, ఒక్క ఎన్టీఆర్ సిద్ధాంతాన్ని ముందు పెట్టుకుని నడువు. అది ఎంతటి గాలివాన్ వచ్చినా మన ముందు మామూలుగా తేలిపోవాల్సిందే తప్ప మన ముందు నిలబడే సాహసం ఎవరు చేయరు. ఆ ధైర్యం, ఆ స్థైర్యం, ఆ మనోధైర్యాన్ని ముందుకు తీసుకొని తెలుగుదేశం పార్టీని ఒంగోలు పార్లమెంట్లో నడిపించు. ఇప్పుడు 2 జిల్లాలకి అధ్యక్షుడు నువ్వు, మార్కాపురం జిల్లా, ఒంగోలు జిల్లా, 2 జిల్లాల అధ్యక్షుడు. మామూలుగా ఈ అవకాశం ఎవరికి దక్కదు. ఎన్టీ రామారావు గారు కూడా ఆంధ్రప్రదేశ్కి అధ్యక్షుడు, ఉగ్ర నరసింహారెడ్డి మాత్రం 2 జిల్లాలకు అధ్యక్షుడు. కాబట్టి మా ఉగ్ర డాక్టర్గా ఎంత సేవ చేస్తాడో సమాజానికి కూడా తెలుగుదేశం పార్టీ నాయకుడిగా అంత సేవ చేసి మంచి పేరు తేవాలి, పార్టీ బాగుండాలి, పార్టీ ముందుకు నడవాలి, తనకు కూడా అధ్యక్ష స్థానంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. స్వర్గీయ ఎన్టీ రామారావు స్ఫూర్తి ఇవాళ మనందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై తెలుగుదేశం. ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం. నీలాకాశం నీకది శేషం, నిప్పులపై నడిపించర నీ ఆవేశం. పిడికిలిలో పట్టరా పిడుగుల శబ్దం, దారులకే నేర్పరా దాచిన యుద్ధం. పట్టర నువ్వు పట్టు మహానాడు బాట పట్టు, కట్టర నువ్వు కట్టు పసుపు జెండా జట్టు. మహానాడు మహానాడు గర్జించను చూడర ప్రతి తెలుగోడు. మహానాడు ఇది మహానాడు, గర్వంగా పిలిచిందిర వెలనాడు. తిప్పరమీసం తిప్పరమీసం, ఇది ఆంధ్రుడి రోషం, రారమ్మని పిలుస్తోంది తెలుగుదేశం.